వృత్త స్పర్శరేఖ రెండవ భాగం. పిల్లలు, ఈ పాఠంలో మనం వృత్తానికి గీసిన స్పర్శరేఖ అంటే వృత్త స్పర్శరేఖ గురించి మరికొంత నేర్చుకుందాం. గత పాఠ్యాంశంలో ఒక వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ ఆ వృత్తాన్ని ఒకే ఒక బిందువులో ఖండిస్తుంది అని నేర్చుకున్నాం. మరియు వృత్తంపై ఇచ్చిన బిందువు గుండా ఒకే ఒక స్పర్శరేఖను గీయగలం, అంటే ఒకే ఒక స్పర్శరేఖ ఉంటుందని కూడా నేర్చుకున్నాం. ఒకవేళ ఇచ్చిన బిందువు గుండా వృత్తంపై బిందువు P అనుకుంటే దాని గుండా ఒకటి కంటే ఎక్కువ స్పర్శరేఖలను గీయాలి అని ప్రయత్నిస్తే అవి అన్నీ వృత్తాన్ని ఒకటి కంటే ఎక్కువ బిందువుల వద్ద ఖండిస్తాయని, మరియు అవి స్పర్శరేఖలు కాదు అని నేర్చుకున్నాం. ఒక బాహ్య బిందువును తీసుకుని దాని నుంచి వృత్తానికి 2 స్పర్శరేఖలు గీస్తే ఆ 2 స్పర్శరేఖల పొడవులు సమానంగా ఉంటాయి. ఇక్కడ మనకి O కేంద్రంగా గల ఒక వృత్తము మరియు వృత్త బాహ్యంలో ఒక బిందువు Pని ఇచ్చారు. మనం QP మరియు RP అనే 2 స్పర్శరేఖల్ని గీసాం అనుకుందాం. కాబట్టి QP = RP అని మనం నిరూపించాలి. మనం కేంద్రం Oను Q బిందువుతో కలపాలి. అదేవిధంగా కేంద్రం Oను R బిందువుతోనూ కలపాలి. ఇప్పుడు కేంద్రం Oని P బిందువుతో కలపాలి. PRO త్రిభుజము మరియు PQO త్రిభుజాలు, యాంగిల్ PRO మరియు యాంగిల్ PQOలు లంబకోణాలు. మనం గత పాఠ్యాంశంలో వృత్త కేంద్రం నుంచి స్పర్శ బిందువును కలుపుతూ గీయబడిన రేఖ స్పర్శరేఖకు లంబంగా అంటే 90 డిగ్రీల కోణం చేస్తూ ఉంటుంది అని మనం నేర్చుకున్నాం కదా. మరోసారి గుర్తు చేసుకోండి. కాబట్టి PRO మరియు PQOలు లంబకోణ త్రిభుజాలు అవుతాయి. కాబట్టి RP = QP అని చూపించడానికి మనం లం కా భూ సర్వసమానత్వాన్ని ఉపయోగించి ఒక లంబకోణ త్రిభుజంలోని కర్ణము మరియు ఒక భుజము వరుసగా మరొక లంబకోణ త్రిభుజంలోని అనురూప భుజాలకు సమానము అని చూపాలి. కర్ణం OP ఉమ్మడి భుజం మరియు OR = OQ ఒకే వృత్త వ్యాసార్థాలు ఇవి. కాబట్టి 2 లంబకోణ త్రిభుజాలు సర్వసమానాలు. ట్రయాంగిల్ PRO is congruent to ట్రయాంగిల్ PQO. కాబట్టి RP = QP. కాబట్టి బాహ్య బిందువు నుంచి ఒక వృత్తానికి గీసిన స్పర్శరేఖల పొడవులు సమానము. స్పర్శరేఖ వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. కాబట్టి మనకు వృత్త వ్యాసార్థము మరియు కేంద్రం నుంచి బాహ్య బిందువు దూరం ఇక్కడ OR మరియు OP తెలిస్తే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి స్పర్శరేఖ పొడవుని సులభంగా కనుక్కోవచ్చు. వ్యాసార్థం 8 సెంటీమీటర్లు మరియు వృత్త కేంద్రం నుంచి బాహ్య బిందువు దూరం 17 సెంటీమీటర్లు అనుకుందాం. బాహ్య బిందువు నుంచి గీసిన స్పర్శరేఖ పొడవు ఎంత? ఇక్కడ OR 8 సెంటీమీటర్లు మరియు OP 17 సెంటీమీటర్లు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం OP² = OR² + RP² అంటే 17² = 8² + RP² అంటే 289 = 64 + RP². కాబట్టి RP² = 289 - 64 ఎంత జవాబు? 225 లేదా RP = 15. కాబట్టి P బిందువు నుంచి గీసిన స్పర్శరేఖ పొడవు 15 సెంటీమీటర్లు. మరి అర్థమైంది కదా. మరోసారి చూసి సాధన చేయండి. మళ్ళీ కలుద్దాం.